హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి టమాటో కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మనకు తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న మెంతి ఆకుల్ని వేసుకోవాలి. మెంతి ఆకులు పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు మనం అందులోని ఒక 5-6 పచ్చిమిరపకాయలు నిలువున కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2-3 ఆనియన్స్ కూడా కట్ చేసుకొని నిలువున వేసుకోవాలండి. జస్ట్ అవి మనకు ఫ్రై ఏం అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆయిల్లో వేగితే చాలు. అలా వేగిన తర్వాత ఇప్పుడు అందులోని ఒక 10 టమాటాలని చిన్నగా కట్ చేసుకున్న వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. పచ్చి కరివేపాకు అయితే ఇంకా బాగుంటుంది. జస్ట్ మనం అంతా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులో పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టి బాగా మగ్గనియాలి. ఎందుకంటే మనం వాటర్ ఏం వేయమండి, జస్ట్ టమాటోస్ నుంచి వచ్చిన వాటర్ అండ్ ఆయిల్తోనే ఫ్రై అవుతుంది. ఇప్పుడు అందులో మనం కారమును, జీలకర్ర పొడి వేయాలి. ఆ క్లిప్ మిస్ అయిందండి. కూర అవన్నీ వేసిన తర్వాత ఇలా రెడీ అవుతుంది. వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది.